మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలోని 49-50 డివిజన్లలో పలు సమస్యలు ఉన్నట్లు ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి వారు సమస్యల వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా సమస్యలను విన్నవించడం జరిగింది. ఎమ్మెల్యే గారు గ్రామస్తులకు భరోసా కల్పించి కలెక్టర్ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే కలెక్టర్ వారం రోజుల తర్వాత చిత్తూరు నగరంలోని 49-50 డివిజన్ కోకావాండ్ల ఊరు అనే గ్రామానికి ఆయన ప్రత్యక్షంగా సందర్శించడం జరిగింది. దాదాపు కాలి నడకన 1.5 కిలోమీటర్ల దూరం ఆయన లోపల నడిచి వచ్చి ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదని, డ్రైనేజీ సౌకర్యము, వీధి దీపాలు సరిగా లేవని ఆయన గుర్తించారు. ఇదే విషయాన్ని గ్రామస్తులతో కూడా ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఖచ్చితంగా వచ్చే డిసెంబర్ నెల లోపల ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని, వీధి దీపాలు, డ్రైనేజీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులందరూ కూడా కలెక్టర్ను, స్థానిక ఎమ్మెల్యేను అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. చిత్తూరు పరిధిలో 50వ వార్డు మాది. నా పేరు దిలీప్ కుమార్. మేము గత 10-15 సంవత్సరాలుగా రోడ్డు సమస్య కోసం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. సో మేము ఎమ్మెల్యే గారిని కలిసిన వెంటనే ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చినాం. ఎమ్మెల్యే గారు వెంటనే కలెక్టర్ గారికి మండే పోయి గ్రీవెన్స్లో కలవమని చెప్పినారు. సో వెళ్ళి కలిసినాము. కలుస్తానే కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్లీ మీ 1 వీక్లోనే నేను మీకు విజిట్ చేస్తామని చెప్పి వచ్చినారు. యాక్చువల్గా మొన్న మండేనే మేము పోయి విజిట్ చేసినాము. విజిట్ చేసిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి రోడ్ నుంచి మాకు 1.4 కిలోమీటర్స్ ఉంది, ఆయన పోయి నడకదారితో నడుచుకుంటూ వచ్చి మాకు ఈ సమస్య ఉండదు, ఖచ్చితంగా మేము 3 monthsలో మేము రెక్టిఫై చేస్తామని కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించినారు. నా పేరు మోహన్ నాయుడు. మాది కోకావాండ్లూరు గ్రామం. 49వ డివిజన్కి సంబంధించిన వ్యక్తిని నేను. మాకు చాలా సంవత్సరాల నుంచి దారి సమస్య కావచ్చు, చాలా ఇబ్బందిగా పడతా ఉన్నాము. అలాగే ఎనీ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ ఫోన్ చేయాలనుకున్నా కానీ ఫోన్ చేస్తే సకాలంలో అంబులెన్స్ మా ఊరికి రాలేక 2 నెలల క్రితమే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం అనిపించింది. అలాగే డ్రైనేజెస్ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, ఇవన్నీ కూడా లేక చాలా ఇబ్బందులతో మా ఊర్లో రూరల్ విలేజ్ కాబట్టి చిత్తూరు పట్టణానికి చాలా తక్కువ దూరంలో ఉన్నా కానీ పాముల సమస్య, కొంచెం పక్కనే ఫారెస్ట్ ఉండడం వల్ల అడవి జంతువుల సమస్య కూడా ఉండేది. వీటి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వీటికన్నిటికీ ముఖ్యంగా మాకు దారి వచ్చేసి 50వ డివిజన్లో ఉంది. మా ఊరు 2 డివిజన్లకు సంబంధించింది అనమాట. 49 మరియు 50వ డివిజన్లలో ఉండడం వల్ల ఈ మధ్యలో మేము ఎమ్మెల్యే గారిని కలవడంతో ఎమ్మెల్యే గారు కొంచెం మాకు కొంచెం సపోర్ట్ చేసి కలెక్టర్ని గారిని కలిసాము. కలెక్టర్ గారు ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడికి రావడంతో చాలా సమస్యల్ని మాకంటే ఎక్కువ ఆయనే సమస్యల్ని వివరించి ఇట్లుంది, దీన్ని ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంత సమయం ఇవ్వండి సమయం అడగడం జరిగింది. ధైర్యం చెప్పేసి పోయినారు. కాబట్టి అంత ధైర్యంగా మేము ఉన్నాం కాబట్టి మాకు అన్ని మంచి జరుగుతుంది, మంచి చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం. నా పేరు దేవరాజులు అండి, కోకావల్లూరు గ్రామస్తుని. ఇక్కడ సమస్య ఏంటంటే స్కూల్ బస్సులు వచ్చిందంటే ఓవర్టేక్ చేయని కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకొని పోయేంత వరకు చాలా ఇబ్బందులుగా ఉంది. ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ వేస్ట్లో కాదు, డ్రైనేజ్ కానీ వర్షం పడిందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకటి మెడికల్ గాను ప్రాబ్లమ్స్ చెప్పున్నారు మా వాళ్ళే. మెయిన్ స్కూల్ సమస్య మాకు ఉన్నది దారితో పాటుగా, కాబట్టి అన్ని సవ్యంగా చేస్తారని అనుకో.